జియో సేవలు మరింత ప్రియం కాబోతున్నాయట, అంటే రేట్లు పెరగబోతున్నాయట. జూలై 3వ తేదీ నుంచి 27% వరకు టారిఫ్లు పెరుగుతాయట. 27% అట, అంటే ప్రతి 100 రూపీస్కి 27 రూపీస్ పెరుగుతుంది. ఇప్పుడు 500 ఉన్న ప్లాను 600 చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉందనుకోండి, 600 అవుతుంది. భారీగా పెరుగుతున్నది. స్పెక్ట్రమ్ వేలం వేసిన మరునాడే వడ్డింపు, త్వరలో జియో బాటలో మిగతా టెల్కోలట. సో భారీ ఎత్తున రేట్లు పెరగబోతున్నాయట. టారిఫ్ రేట్స్ ఫస్ట్ మొత్తం ఫ్రీ 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 అని స్టార్ట్ చేసిరు, అంత జియోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేట్లు పెంచడం స్టార్ట్ చేశారు. టెలికాం రంగంలో టారిఫ్ల పెంపు మళ్ళీ ప్రారంభమైంది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇందుకు నాంది పలికింది. తన ప్లాన్స్లోని అన్ని మొబైల్ టారిఫ్స్ను 12 నుంచి 27% వరకు పెంచబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ పెంపు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నది. 2.5 సంవత్సరాల తర్వాత జియో తన మొబైల్ టారిఫ్ పెంచడం ఇదే మొదటిసారి. 5G, AI టెక్నాలజీల్లో పెట్టుబడుల ద్వారా స్థిరమైన అభివృద్ధి కోసం టారిఫ్లు పెంచుతున్నామని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అన్లిమిటెడ్ ఉచిత 5G సర్వీసులను కొన్ని ప్లాన్స్లోని కస్టమర్లకే కంపెనీ పరిమితం చేసింది. స్పెక్ట్రమ్ వేలం ముగిసిన మరుసటి రోజే రిలయన్స్ జియో టారిఫ్లు పెంచడం విశేషం. దీంతో మిగతా టెలికాం కంపెనీలు త్వరలోనే రిలయన్స్ జియోను అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెంపు ఎట్లా ఉంటుందంటే, ప్రస్తుతం 15 రూపాయలుగా ఉన్న ఒక GB డేటా యాడ్ ఆన్ ప్యాక్ ధరను 19 రూపాయలకు పెంచిందట. ఇప్పుడు 15 రూపీస్ ఉండే ఏది, ఇప్పుడు మీరు ఒక యాడ్ ఆన్ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు ఆ మంత్ బ్యాలెన్స్ అయిపోతే యాడ్ ఆన్ తీసుకోవాలనుకోండి, ఆ రోజుకి అయిపోతే అది 15 రూపీస్ ఉండే 19 రూపీస్ అయిందట. 75 GB పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ టారిఫ్ను 399 నుంచి 449కి పెంచేసిందట. ఇక అత్యంత ప్రజాదరణ పొంది 84 రోజులు చెల్లుబాటు అయ్యే 666 666 అన్లిమిటెడ్ ప్లాన్ టారిఫ్ను 799కి పెంచిందట. అంటే దగ్గర 120 రూపాయల పైన పెరిగింది. 84 డేస్ ప్లాన్ 666 800 అయింది. ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే వార్షిక పథకాల టారిఫ్లను కూడా 1559 నుంచి 1899, 2999 నుంచి 3599కి పెంచింది. రోజుకి 2 GB లేదా అంతకంటే ఎక్కువ GB ప్లాన్స్లో ఉన్న ఖాతాదారులకు అపరిమిత 5G డేటా లభిస్తుందని తెలిపింది. ఉచితంగా 2 యాప్స్ అట. టారిఫ్ల పెంపుతో పాటు తన ఖాతాదారుల కోసం రిలయన్స్ జియో 2 ప్రత్యేక యాప్స్ని అందుబాటులోకి తెచ్చిందట. జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్ అనే ఈ 2 యాప్స్ ఏడాది పాటు జియో ప్రస్తుత ఖాతాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయట. ఇందులో జియో సేఫ్ యాప్ ద్వారా సురక్షితంగా కాల్స్, మెసేజ్లు, ఫైల్ ట్రాన్స్ఫర్స్తో సహా అనేక పనులు చేయొచ్చట. ఇక కృత్రిమ మీద AI ఆధారిత జియో ట్రాన్స్లేట్ యాప్ ద్వారా వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్లు, టెక్స్ట్ అండ్ ఇమేజ్లను వివిధ భాషల్లోకి తర్జుమా చేయొచ్చట. కొత్తగా చేరే ఖాతాదారులు మాత్రం ఈ యాప్స్కి నెలకు 99 నుంచి 199 వరకు చెల్లించాలన్నట. సో ఇట్లా జియో రేట్లు పెరగబోతున్నాయి అన్నమాట.